ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్లో న్యూజిలాండ్ పట్ల భారత్ ఎందుకు జాగ్రత్తగా ఉండాలి? స్పిన్ బౌలింగ్ ఎంపికలు, బ్యాటింగ్ డెప్త్ మరియు అథ్లెటిక్ ఫీల్డింగ్ అంటే ఫైనల్ రోహిత్ శర్మ మరియు కి అంత సులభం కాదు. మార్చి 2, 2025 ఆదివారం యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్లోని దుబాయ్లోని దుబాయ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో భారతదేశం మరియు న్యూజిలాండ్ మధ్య ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ క్రికెట్ మ్యాచ్కు ముందు నాణెం వేసిన తర్వాత న్యూజిలాండ్ కెప్టెన్ మిచ్ శాంట్నర్ మధ్యలో భారత కెప్టెన్ రోహిత్ శర్మను పలకరిస్తున్నాడు. ఏపీ ఫోటో అల్తాఫ్ ఖాద్రీ ఆదివారం జరిగే ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్లో భారతదేశం న్యూజిలాండ్ను ఎదుర్కొంటుంది. ఆ జట్టు వారికి గట్టి సవాలును ఇస్తుంది. గత ఆదివారం వేదికలో భారత్తో ఇప్పటికే ఆడిన న్యూజిలాండ్ దక్షిణాఫ్రికాకు చోటు కల్పించి ఉంటే పరిస్థితుల పరంగా ఏమి ఆశించాలో తెలుసు. ది ఇండియన్ ఎక్స్‌ప్రెస్ న్యూజిలాండ్ను ఫైనల్లో అధిగమించడానికి బలమైన జట్టుగా మార్చడానికి గల కారణాలను పరిశీలిస్తుంది. కథలో స్పిన్ ఛాంపియన్స్ ట్రోఫీలో స్పిన్ బౌలింగ్ వనరుల పరంగా భారత్కు దగ్గరగా ఉండే లేదా దానికి దగ్గరగా ఉండే జట్టు ఏదైనా ఉంటే అది కివీస్ మాత్రమే. ఎడమచేతి వాటం స్పిన్నర్ మిచెల్ శాంట్నర్ నేతృత్వంలో వారికి మైఖేల్ బ్రేస్వెల్, గ్లెన్ ఫిలిప్స్ మరియు రాచిన్ రవీంద్ర అనే మరో 3 స్పిన్ బౌలింగ్ ఎంపికలు ఉన్నాయి. కాబట్టి స్పిన్ విభాగంలో వైవిధ్యం పరంగా వారు తమ స్థావరాలను కవర్ చేసుకున్నారు. వారి గ్రూప్ మ్యాచ్లో భారతదేశం వారిని ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉంది మరియు విజయవంతమైంది. కానీ ఈసారి ఈ పరిస్థితులలో ఖచ్చితంగా ఏమి చేయాలో పూర్తిగా తెలుసుకుని న్యూజిలాండ్ తిరిగి వస్తుంది. పాకిస్తాన్తో భారతదేశం ఆటకు ఉపయోగించిన అదే పిచ్పై చివరి సెట్ ఆడనున్నందున కివీస్ స్పిన్నర్లు పెద్ద పాత్ర పోషించాల్సి ఉంటుంది. పేస్ వాల్యూ కివీస్పై భారతదేశాన్ని ఆశ్చర్యపరిచిన విషయానికి ఏమిటంటే వారి సీమర్లు కొత్త బంతితో సృష్టించగలిగిన కదలిక. భారతదేశం ఇక్కడ ఆడిన ఇతర 3 మ్యాచ్లలో సీమ్ కదలిక లేదు. కానీ కివీస్పై ఇది భిన్నంగా ఉంది. దీనికి కొంతవరకు వారి పేసర్ల ఎత్తు కారణమని చెప్పవచ్చు. వారందరూ పొడవుగా ఉంటారు మరియు వారు మంచి లెంగ్త్ బౌలింగ్ చేస్తారు మరియు ఎక్కువ ఎయిర్ టైం ఉంటుంది కాబట్టి గాలిలో కదలికకు ఎక్కువ అవకాశం ఉంటుంది. వారి కదలికతో ముందుకు సాగడానికి వారు ఉత్పత్తి చేసే అదనపు బౌన్స్ ఇటీవలి కాలంలో ఐసీసీ ఈవెంట్లలో అన్ని ఫార్మాట్లలో భారతదేశ టాప్ ఆర్డర్ను కూడా ఇబ్బంది పెట్టింది. మొదటి పవర్ ప్లేలో పరుగులు చాలా కీలకం కాబట్టి దీనిని ఎదుర్కోవడానికి భారతదేశం ఒక ఖచ్చితమైన ప్రణాళికను రూపొందించుకోవాలి. 01 గన్ ఫీల్డింగ్ గత ఆదివారం తమ ఫీల్డింగ్ ద్వారా చూపించినట్లుగా న్యూజిలాండ్ ఫీల్డ్లో 30 నుండి 40 పరుగులు ఆదా చేయగలదు. అది సరిపోకపోతే వారు తరచుగా హాఫ్ ఛాన్సులను క్యాచ్లుగా మారుస్తారు. మరే ఇతర జట్టులోనైనా శాంట్నర్, విలియమ్ మరియు మైఖేల్ బ్రేస్వెల్ వంటి వారిని టాప్ ఫీల్డర్లుగా పరిగణించవచ్చు. కానీ ఇక్కడ వారికి గ్లెన్ ఫిలిప్స్ ఉన్నారు. అతను తన అసాధారణ ఫీల్డింగ్తో ఆట గమనాన్ని మార్చగలడు. స్పిన్నర్లు పనిచేసేటప్పుడు వారి అత్యుత్తమ ఫీల్డర్లందరూ రింగ్లో ఉన్నందున వారు సింగిల్స్ను కత్తిరించడం ద్వారా ఒత్తిడిని వర్తింపజేయవచ్చు. మరియు బంతి వారి పరిధిలో ఎక్కడైనా ఉంటే వారు బ్లైండర్లను తీసుకోవడానికి డైవ్ చేస్తారు. కాబట్టి భారతదేశం ప్రతి పరుగును సంపాదించాలని తెలుసు మరియు అది కూడా ఒత్తిడిని పెంచుతుంది. 02 బ్యాటింగ్ డెప్త్ భారతదేశం మాదిరిగానే బ్లాక్ క్యాప్స్ కూడా పరిస్థితులకు బాగా సరిపోయే బ్యాటింగ్ లైనప్ను కలిగి ఉంది. ఆదివారం వారి చేజింగ్ సమయంలో వారు దానిని పూర్తిగా ఉపసంహరించుకోకపోయినా వారు వ్రాయబడని గుణాన్ని కలిగి ఉన్నారు. రాచిన్, యంగ్ మరియు కేన్ విలియమ్సన్లలో వారు వేగవంతమైన ఆరంభాలను అందించడమే కాకుండా మిడిల్ ఆర్డర్కు పునాదిని నిర్మించడానికి తగినంత సమయం పాటు తిరుగుతూ ఉండే టాప్ 3ని కలిగి ఉన్నారు. చాలా జట్లు భారత స్పిన్నర్లతో పోరాడుతున్నప్పటికీ టామ్ లాథమ్, డారిల్ మిచెల్ మరియు ఫిలిప్స్ వంటి ట్వీకర్లకు వ్యతిరేకంగా మంచిగా ఉండటం వల్ల కివీస్ ఆ ధోరణిని మార్చగలదు. మరొక రాత్రి వరుణ్ చక్రవర్తి నుండి ప్రత్యేక ప్రదర్శన ద్వారా వారు ఓడిపోయారు. కానీ ఆదివారం వచ్చేసరికి వారు సిద్ధంగా ఉంటారు.